మీ ఇంటి స్టోరీ మొదలయ్యేది ఇక్కడే. అర్థం కాలేదు కదా? ఎస్ఎంటీ ఇంటీరియర్ స్టూడియో ట్యాగ్లైన్ వచ్చేసి ఎవ్రీ స్పేస్ హ్యాజ్ ఎ స్టోరీ. స్టోరీ 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 ఎందుకంటున్నాను అంటే, మన ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళతో మనకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది. సేమ్ అలాగే మన ఫర్నిచర్తో కూడా ఒక అటాచ్మెంట్ ఉంటుంది. అలా అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఒక స్టోరీ క్రియేట్ అవుతుంది. సపోజ్ వార్డ్రోబ్తో కానీ, కిచెన్తో కానీ, ఒక టీవీ యూనిట్తో మనకు ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఎలా బిగిన్ అవుతుందో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పేస్టింగ్. మన ఇండస్ట్రీలో, మోడల్ ఇండస్ట్రీలో ఫస్ట్ స్టెప్ పేస్టింగ్. ఇది ఎలా చేస్తారంటే, రోలర్తో తీసుకొని ప్రతి షీట్ పైన గ్లూ ఈక్వల్గా అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మెషిన్లో దాన్ని పెడతారు. అప్పుడు అది 50 టన్ వెయిట్ దానిపైన పడి ఈక్వల్గా ప్రెస్ అవుతుంది. అలా ప్రెస్ అయింది అనేది మనకు మెషిన్లో ఒక 8 అవర్స్ ఉంచుతాం. అంటే ముందు రోజు ప్లాన్ చేసుకొని ఒక 8 అవర్స్ దాంట్లో ఉంచుకొని నెక్స్ట్ డే తీసేసి కటింగ్ అనే స్టెప్కి వెళ్తాం. ఇందాక ఏదైతే మనం పేస్టింగ్ చేసుకున్నామో కటింగ్ మెషిన్ దానిపైన తీసుకొచ్చి ఈ షీట్ని లేఅవుట్ ప్రకారం మనం కట్ చేసుకొని ఈచ్ పీస్కి ఒక లేబులింగ్ అనేది ఇస్తాం. దానిపైన మనకి ఈచ్ ఐటమ్ దాని డీటెయిలింగ్ అనేది ఉంటుంది. దీంట్లో కట్ చేయడంలో మనకి డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటుంది. 45 degrees అనేది డిఫరెంట్ యాంగిల్స్లో mm to mm అక్యురేట్గా కట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎడ్జ్ బైండింగ్. ఏదైతే కట్ చేసిన పీసెస్ ఉందో దానికి ఎడ్జ్ బైండింగ్ వేయడం అనేది నెక్స్ట్ స్టెప్. అసలు మాడ్యులర్ వర్క్లో ఫినిషింగ్ ఒకసారి చూపించండి, తర్వాత మనం వర్క్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీబోరింగ్ మెషిన్. మల్టీబోరింగ్ అనేది ఒక పీసెస్ ఎలా బాక్స్ లాగా తయారవుతుంది అనే దానికి ఒక మెకానిజం యూజ్ చేసి